హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనకి వెజిటబుల్స్ కొన్ని రెడీ అయ్యాయండి. అలాగే ఒక్కొక్క ఫ్రూట్ కూడా ఉంది, తీసుకుందాము. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, గ్రీన్ బెండకాయలు. 3 కాసాయి, కానీ ఒకటైతే ముదిరిపోయింది, నేను చూడలేదు. ఇంకొకటి నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి ఈ మొక్కలకి కొంచెం పురుగు అటాక్ చేసి తినేస్తున్నాయండి ఆకులు. ఇలాంటి వర్షాకాలంలో మనం కొంచెం పెస్టిసైడ్స్ అవి చేసుకుంటూ ఉండాలి. పాలకూర అండి, కట్ చేసేస్తున్నాను. ఎంత బాగా ఎదుగుతుందంటే చక్కగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఎండ తగిలే ప్లేస్లోనే ఉంచాలండి. ఆకుకూరలు అయినా కూడా మనం ఎండ తగిలే దగ్గర ఉంచితేనే లీవ్స్ అనేవి కూడా బాగా ఎదుగుతాయి. పెద్ద టబ్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను వేసుకుందిగో పెద్దది ఉంది కదండి, 100 రూపీస్ టబ్బు. ఇందులోకి మార్చాను అనమాట. చిన్న టబ్లో ఉంటే చిన్న ఆకులు వస్తున్నాయని ఇందులోకి మార్చిన తర్వాతే మనకి బాగా వస్తున్నాయి. కొంచెం పప్పులో వేసి వండుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాకరకాయ ఉందండి. ఇక్కడ ఒక బెండకాయ, రెడ్ బెండ వచ్చిందండి. ఓపెనింగ్ అయింది రెడ్ బెండ. ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి, ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ బీరకాయ కూడా రెడీగా ఉందండి. నాకు బీరకాయ రెసిపీ చేసి చూపించమన్నారు కదా, నేను చెప్తానండి. ఇది ఎలాగైతే వండితే టేస్ట్గా ఉంటుందో ఫ్రై చేసి చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి లేతగా ఉన్నాయి, ఇంకా ఇవి ఎదుగుతాయి అనుకుంటున్నాను. అప్పుడే ఎందుకు కట్ చేయడం, ఇది అయిపోయినట్టుందండి. కొంచెం పైకి ఉన్నాయి, దానివల్ల అందడం లేదు. ఓకే, ఈ 2 కట్ చేస్తాను. నేను చామదుంపలు వేసుకొని చాలా రోజులు అయిందండి. ఆకులు అయితే వాడాయి. ఇక్కడ ఒక మన అదే కనకాంబరం మొక్క కూడా వేస్తాను. చూద్దామండి, ఇది లాగేస్తున్నాను. వీలైతే ఉంటాయి, లేకపోతే లేదు. కొన్ని రెడీ అయ్యాయండి, ఎందుకంటే ఇప్పుడు ఇవి నేను తీసేస్తున్నాను. మనకి కనకాంబరం మొక్క అనేది పాడవుతుంది, అందుకనే దీని గురించి తీసేయాల్సి వస్తుంది. ఇంకా లేదులేండి. దీనికి ఇప్పుడు నేను సాయిల్ బాగా కలుపుకొని వేస్తాను. కొన్ని దుంపలు అయితే రెడీ అయ్యాయి. మనకి చామదుంపలు రెడీ అయ్యేమో అనిపిస్తుందండి నాకు. కాకపోతే ఇక్కడ ఒక తులసి మొక్క ఉంది, నేను జాగ్రత్తగా తడిపుంచాను సాయిల్. తులసి మొక్కని వేరే చోట నేను ఇది ట్రాన్స్ప్లాంట్ చేస్తానండి. ఎంత చక్కగా ఎదిగిందోనండి మన తులసమ్మ. కిందనే ఇంటి ముందుని పెంచుకుంటే చాలా మంచిది కదా. ఇప్పుడు ఇవి మనం పంపేస్తున్నానండి, చూద్దాము ఎంతవరకు ఎదిగాయో. ఈ టబ్ని ఖాళీ చేసేస్తున్నానండి. ఇది వేసుకొని తక్కువ టైం అయ్యింది, కానీ నాకు ఇక్కడ టబ్ అవసరం పడిందండి. ఎందుకంటే ఇక్కడ పాదు జాతి మొక్కలు వేద్దామని అనుకుంటున్నాను. పైన మన దగ్గర కింద మినీ గార్డెన్లో, ఇంటి ముందున్న గార్డెన్లో 2-3 టబ్బుల్లో అయితే నాకు ఈ చామదుంపలు ఉన్నాయండి. అట్టే ఎక్కువ ఉన్నా కూడా ఏం చేసుకుంటామండి, వేస్ట్ అవుతుంది కదా. సో నాకైతే అవి సరిపోతాయి అనేసి ఇక్కడ నేను మట్టిని ఖాళీ చేసేసి పాదు జాతులు ఏదైనా వేద్దాం అనుకుంటున్నాను. లేదంటే ఆకుకూరలు కానీ ఇక్కడ వేసుకుంటాను. అయితే బాగానే వచ్చేయండి. వేసి 1 మంత్ కూడా అయ్యి ఉండదు, కానీ బాగానే దుంపలు రెడీ అయ్యాయండి. చూడండి చక్కగా ఎంత బాగున్నాయో. ఇక్కడ నారింజకాయలు రెడీ అయిపోయాయండి. చాలా చక్కగా పెద్ద సైజులో అవుతున్నాయి. కాబట్టి నేను అప్పుడే వెంటనే కోసేయకుండా కావలసినన్ని తెంపుకొని అప్పటికప్పుడు మేము జ్యూస్ చేసుకుంటున్నామండి. చాలా హెల్తీగా పెరుగుతున్నాయి, చూస్తున్నారు కదా ఎంత సైజు. మనకి ఇలాగా గార్డెన్లో పెంచుకునే విధానం తెలుసుకుంటే చాలండి, చాలా చక్కగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ భలే వస్తాయండి. నేను ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. చాలా ఈజీగా గార్డెన్ చేసుకోవచ్చు. మీరు కూడా అలాగే స్టార్ట్ చేయండి. చేసిన వాళ్ళైతే చక్కగా ఈ ఫ్రూట్స్ ట్రీస్ కూడా మీరు తెచ్చుకొని ఉంటే హార్వెస్ట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఇప్పటికీ. ఓకే అండి, ఇది రావటం లేదు, కట్ చేసేసాను చేత్తో.
చూడండి ఎంత సైజు, ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. ఇలా మనకి ఫ్రూట్స్ మన గార్డెన్లోనే పండితే చాలా చక్కగా పండుతున్నాయి. ఇంకా ఉన్నాయండి పిందెలు. ఇప్పుడు ఇవి తీసేస్తే అవి కూడా మనకి డెవలప్ అవుతాయి అన్నమాట బిగ్ సైజులో. ఇంక ఇవి ఇలా ఉంచేస్తున్నాను, మరలా అది పెద్ద అయ్యాక తీసుకోవచ్చు. ఇక్కడ మనకి స్వీట్ లెమన్ ఉంది కదండి, చక్కగా పండుతున్నాయి. ఒకటైతే రెడీ అయింది, కానీ ఒకటేమి 2 రెడీ అయ్యాయండి. ఇక్కడ ఒకసారి చూడండి పూత కూడా ఎంత బాగా వస్తుందో. మనం ఇక్కడ స్టెమ్ కట్ చేసిన తర్వాత చాలా బాగా ఎదుగుతుంది. అలాగే పూత కూడా వస్తుంది మొత్తం, చూసారు కదా కొమ్మకి. కాయలు కూడా బాగా ఉన్నాయి. ఇక్కడ బీరకాయ ఉందండి, కట్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ కూడా బీరకాయలు ఉన్నాయండి, కట్ చేసేసుకుందాము. ఇవి తెలుసు కదండి మన దగ్గర ఉన్న వెరైటీ. ఇది లాంగ్ వెరైటీ అయితే నేను ఈసారి వేసుకోలేనట్టుందండి. అన్నీ షార్ట్ వెరైటీ చక్కగా చిన్న చిన్న బీరకాయలు బాగా కాస్తున్నాయి. ఇక్కడ చెర్రీ టమాటోస్ అండి. ఇంకా మొక్క ఎండిపోయింది, మళ్ళీ నేను సీడ్స్ వేసుకోవాలి. ఒక 3-4 ఉన్నాయండి ఇక్కడైతే, చిన్నవి బుజ్జి చెర్రీ టమాటోస్ పండిపోయాయి. ఇక్కడ కూడా చిన్న ఉన్నాయి. ఇప్పుడైతే సీజన్ కాదు కదా, అసలు టమాటోలు అనేవి మన గార్డెన్లో లేవు. ఇక్కడ చూస్తే కొంచెం పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే, నేను తెంపేస్తున్నాను పండిపోకముందే. ఎందుకంటే మనం అలా తెంపుకుంటేనే మరలా మనకి పూత కాయగా మారుతుంది, బలం చేకూరి. ఒక 3 అయితే ఉన్నాయండి. దొండకాయలండి, పూత అయితే ఉంది, ఇప్పుడు వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా, మందారాలు ఎంత బాగా పూస్తున్నాయో. లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాను పూత పెరగడానికి. ఆనియన్ పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి, చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూస్తే బొరబాటి మొక్క అనుకుంటానండి, చిక్కుడు, పెద్ద చిక్కుడు, చక్కగా పూత వస్తుంది, మరి స్టార్ట్ అవ్వాలి. దొండకాయలు అయితే అక్కడక్కడే ఉన్నాయి. ఇంకా ఇగోండి చిన్న చిన్న పిందెలు, పువ్వు చూసారు కదా. ఈ ప్రతిదీ కూడా మనకి దొండకాయ అవుతుంది అనమాట. ఇక ఇటువైపు ఉన్నాయి. ఇంకా జాంకాయ దోరగా ఉందండి, ఎందుకంటే ఇలాంటప్పుడు ఇది చాలా టేస్ట్ ఉంటుంది. కొబ్బరికాయ లేత అంటే కొంచెం మంచి దోర కొబ్బరి ముక్క ఎలా ఉంటుందో అలా అనిపిస్తుందండి నాకైతే. జాంకాయ ఇలాంటి పరువు తగిలిన జాంకాయ తింటే ఆ టేస్టే వేరండి. ఓకే, ఇక్కడ మనకు ఒక ఫిగ్ ఫ్రూట్ ఉంది, రెడీ అయిపోయిందండి, కట్ చేసేస్తున్నాను. ఇంకా ఆగితే పడిపోద్ది అనమాట, అంత బాగా పండిపోయింది. చూడండి ఇలా విడుచుకుందంటే ఇంకా పండిపోయింది, స్వీట్గా ఉంటుందండి, చాలా స్వీట్గా. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఒకటి ఉంటుంది, కట్ చేసేద్దాం అది కూడా. ఇదిగోండి, ఇది కూడా చక్కగా పండింది. ఫిగ్ ఫ్రూట్స్ అయితే కొదవలేదండి మనకి, అలా కాస్తూనే ఉన్నాయి ఫ్రూట్స్. సూపర్ కదా. ఇక్కడ సపోటా రెడీ అయ్యిందండి. ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనం చూడండి దగ్గరగా, ఇప్పుడు ఇలా మనం గోరుతో ఇలా అన్నప్పుడు చూసారు కదా తెల్లగా వచ్చింది. గ్రీన్ కలర్ రాలేదంటే ఇది పండిపోతున్నట్టండి. మనం చూసుకోకపోతే రేపు ఎల్లుటో మనకి రాలిపోతుంది. మనం తీసిన తర్వాత పండిపోతుంది చక్కగా. కింద నుంచేస్తాం కదా, ఇలా ఉందంటే పండినట్టు లెక్క, మనకి రేపటికల్లా ముగ్గిపోతుంది. అందుకనే నేను తీసేస్తున్నాను, ఎప్పుడు కింద పడిపోతుంది సపోటా. ఇక్కడ ఒకటి చూడండి, పోమ్గ్రానైట్, చాలా రోజులైందండి ఇది. పోమ్గ్రానైట్ మనకి చాలాసార్లే హార్వెస్ట్ చేసుకున్నాను, బాగున్నాయండి, ఎర్రగా ఉన్నాయి గింజలు. ఇది కూడా నేను కట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే చిన్నగా ఉంది, ఇది ఇంకా అవ్వలేదేమో అనుకుంటున్నాను, కొంచెం ఎదగనిద్దాం. ఇది ఒక రోజు తర్వాత పండిపోయిందండి, మీకు చూపిద్దామని చెప్పి ఇది నేను ఓపెన్ చేస్తున్నాను. చక్కగా ముగ్గింది, చూసారు కదా, చాలా చక్కగా పండుతుందండి. ఇది ఒక రోజు తర్వాత నేను ఇవి పోమ్గ్రానైట్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి.
ఇంతకుముందు నేను 2 టైమ్స్ హార్వెస్ట్ చేశానండి ఈ దానిమ్మ పండు, కానీ ఎప్పుడూ మీకు ఓపెన్ చేసి చూపించలేదు. ఈసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేసుకున్న హార్వెస్ట్ చూసేద్దామా? ఈ రోజైతే తక్కువైనా కూడా చాలా మంచి హార్వెస్ట్ అని చెప్తానండి. చూడండి ఒకసారి. పాలకూర, చామదుంపలు, బీరకాయలండి, చాలా చక్కగా హెల్తీగా ఉన్నాయి. బీరకాయల రెసిపీ చేసి చూపించమన్నారు, ఫ్రై చేద్దాము. ఓకే, ఇక్కడ మనకి ఫ్రూట్స్ చూసారా? పోమ్గ్రానైట్, జామకాయ, ఒక్కొక్కటి వచ్చాయి, సపోటా, అలాగే ఈ ఫిగ్ ఫ్రూట్, అంజూర్ పళ్ళు, నెక్స్ట్ నారింజ కూడా బాగా వచ్చాయండి పెద్ద సైజులో. కాకరకాయలు కొంచెం కొంచెం ఉండి, పచ్చిమిరపకాయలు, దొండకాయలు అవి ఇంకా రాలేదు. సో ఇదండి మన హార్వెస్ట్. బెండకాయలు కూడా వచ్చాయి, ఇవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి హార్వెస్ట్ స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన గార్డెన్లో అన్ని రకాలు పండించుకోవాలి, బాగా పండాలి. మీరు కూడా అలాగే హార్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అప్పటి వరకు బాయ్, స్టే సేఫ్, లవ్ నేచర్, లివ్ నేచర్.